ఇండియా మొత్తంలో 3 క్యాపిటల్స్ అనేవి మనకు మాత్రమే ఉన్నాయన్నమాట. పెట్టింది ఎవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన ఆయనే. ఈ విశాఖపట్నం కంటే కొంచెం ఎక్కువే డెవలప్ అవుతుంది నన్ను అడిగితే. For more videos, please do subscribe to my channel and click the bell icon to get notified for upcoming videos. సరేదా జాగ్రత్తగా వెళ్ళు. సరే సరే. కంట్రోల్ మాధవ్. వినపడలా? సరే సరే. బాయ్. సరే బాయ్ మా. Welcome back to my YouTube channel. My name is Madhav. Sorry for giving the intro in after like this after starting the vlog. So I took some time to start my vlog and all. So I'm heading towards Chennai. This vlog I wanted to make it in Telugu for my friends and all, because they had been requested for a long time. So what topic I need to choose అని అనుకుంటున్నప్పుడు like which one will be the capital of our Andhra Pradesh. ఇండియా మొత్తంలో 3 క్యాపిటల్స్ అనేవి మనకు మాత్రమే ఉన్నాయన్నమాట. పెట్టింది ఎవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ అందరికీ తెలిసిన ఆయనే. సో మనకంటూ ఇప్పుడు ఏంటంటే మనకి 3 క్యాపిటల్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. అది లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసరికి ఏమో విశాఖపట్నం, రెవెన్యూ క్యాపిటల్ వచ్చేసరికి ఏమో అమరావతి, తర్వాత జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసరికి కర్నూలు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ 3 క్యాపిటల్స్ పెట్టడం వల్ల ఇప్పుడు మనకి ఏదైనా కంపెనీస్ రావాలన్నా కుదరదు. మనకి ఐటీ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే మనకి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉన్న దగ్గర ఉండాలి. అంటే అసెంబ్లీస్ కానీ పార్లమెంట్స్ కానీ అవి ఉన్న చోట అయితే మనకి ఐటీకి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. కానీ అది కూడా కాకుండా ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ ఏదైనా పర్మిషన్ కోసం కానీ లేకపోతే ఒక కంపెనీ మీద సో కేసు ఒకవేళ పడినా, అంటే మీరు ఇల్లీగల్ ల్యాండ్లో కన్స్ట్రక్ట్ చేశారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు జ్యుడిషియల్ క్యాపిటల్ కోసం అని చెప్పేసి వాళ్ళు కర్నూలు వెళ్ళాలి. సో ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది. ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారనమాట, ఆయన వైజాగ్ కెన్ బి అ క్యాపిటల్ అని. సో వైజాగ్ కెన్ బి ద క్యాపిటల్ అని ఆయన అన్నారు. మరి మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకని అమరావతిని క్యాపిటల్ చేశారు? ఇంకొక విషయం, నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. ఒక నార్మల్ కామన్ పర్సన్గా ఫ్రెండ్స్ అమౌంట్లో డిస్కస్ చేసుకున్న డిస్కషనే మేము ముందు పెడుతున్నాం అనమాట. మనం చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో 2 సిటీసే, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, ఇవన్నీ 2 టైర్ సిటీస్. అయితే ఈ 2 టైర్ సిటీస్లో ఇవన్నీ ఉండగా విశాఖపట్నాన్ని, అమరావతిని ఎందుకు సెలెక్ట్ చేశారు? విశాఖపట్నం గురించి మాట్లాడతాం. విశాఖపట్నం ఎందుకు సెలెక్ట్ చేశారంటే బికాస్ ఇది ఆల్రెడీ ఎకనామికల్గా డెవలప్ అయిన సిటీ అనమాట. ఎయిర్పోర్ట్ ఉంది, తర్వాత వాళ్ళకి అక్కడ ఈస్టర్న్ నేవీ కమాండింగ్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఐఎన్ఎస్ డేగా కూడా అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. ఈస్టర్న్ నేవీ కమాండ్ వాళ్ళే ఐఎన్ఎస్ డేగా కూడా విశాఖపట్నం నుంచి మేనేజ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అదొకటి ఎకనామికల్గా గ్రోత్ ఉంది. అది కూడా కాకుండా ఇఫ్ యూ గో సో మెనీ యూనివర్సిటీస్ అక్కడ ఉన్నాయి, ఎడ్యుకేషనల్ గాను డెవలప్గా ఉంది. అది కూడా కాకుండా ఈస్టర్న్ నేవల్ కమాండ్ కూడా వైజాగ్లోనే ఉంది హెడ్ క్వార్టర్స్. ఇది కూడా కాకుండా మనకు వైజాగ్ అనేది టూరిస్ట్ పాయింట్స్ కూడా అక్కడ దగ్గరే. అన్నవరం టెంపుల్ అక్కడే, లంబసింగి అక్కడే, అరకు వ్యాలీ, ఋషికొండ, సింహాచలం టెంపుల్, ఇవన్నీ కొంచెం డివోషనల్గా అయినా కానీ టూరిస్ట్ అట్రాక్షన్గా అయినా కానీ వైజాగ్ చాలా ఇదిగా ఉందన్నమాట. సో ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ వైజాగ్ అనేది వచ్చేసేసరికి టు బి నియర్ టు ద సీ ఉందన్నమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే కొంచెం మనం డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అదేంటి భయ్య పోర్ట్ ఉంది, నువ్వు డిసడ్వాంటేజెస్ ఏంటి అని అంటున్నావు అంటే, పోర్ట్ ఉంది. అది కూడా కాకుండా
అక్కడ చాలా డీప్గా ఉంటుంది వాటర్. సో ఏవైతే మనకి కార్గో షిప్స్ ఏవైతే వస్తాయో ఏ ఇబ్బంది లేకుండా స్టోర్ దాకా వస్తే మనకి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ కానీ ఈజీగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు ఒకవేళ కనుక 2010-2015 చూసుకున్నట్టయితే హుదూద్ అండ్ లైలా తుఫాన్. సో మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఒక డిజాస్టర్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. 2010లో కనుక మనం చూసుకుంటే నియర్లీ డ్యామేజ్ వచ్చేసరికి ఎకనామికల్గా మనకి $114 million డ్యామేజ్ జరిగిందని చెప్పి అని అన్నారు. అరౌండ్ అట్లానే ఉంది 114-115 అంట. టు బి ఫ్రాంక్, వైజాగ్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్. ఏదైనా సైక్లోన్ వచ్చి ఎఫెక్ట్ అయిందంటే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మాత్రం వైజాగే. టు బి ఫ్రాంక్ అయితే వైజాగే ఎఫెక్ట్ అవుతుంది. ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈస్టర్న్ లెవెల్ కమాండింగ్ అక్కడ ఉన్నందువల్ల మనం ఒకవేళ కనుక మనం వైజాగ్ని క్యాపిటల్ చేస్తే మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే సీ సైడ్ థ్రెట్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి చెకింగ్ చాలా పెరిగిపోద్ది, ట్రాఫిక్ పెరిగిపోద్ది, అండ్ మనం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కావాలి. అది కూడా కాకుండా ఇప్పుడు వైజాగ్ని కనుక మనం క్యాపిటల్ చేసినట్టయితే టు బి ఫ్రాంక్ మైగ్రెంట్స్ చాలామంది వస్తారు. ఇంతమంది మైగ్రెంట్స్ ఒకవేళ వచ్చినప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. సో మనకి ఉద్యోగాలు కావాలి, ఉండడానికి ఏరియాలు కావాలి, అది కూడా కాకుండా తాగడానికి నీళ్లు కావాలి. అండ్ వైజాగ్ అనేది తీసేవరకు చాలా దగ్గరగా ఉంది. వాటర్ అంటే చాలా కష్టం వైజాగ్లో. లైనింగ్స్ మార్చాలి, వాటర్ లైనింగ్స్, పైప్ లైనింగ్స్ ఇవన్నీ మార్చాలి. సో ఇదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. సో డిసడ్వాంటేజెస్ అయితే నాకు తెలిసి ఇదే. మోస్ట్లీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ మాత్రం చాలా ఉంది వైజాగ్ కనుక మనం క్యాపిటల్ చేయడం. సరే, ఇప్పుడు వైజాగ్ కాదు భయ్యా, మనం అమరావతిని క్యాపిటల్ అని నేను ఎందుకు అంటాను. అమరావతి క్యాపిటల్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. అండ్ ఒక విషయం ఇంకోటి ఏంటంటే అమరావతిని కనుక క్యాపిటల్ చేస్తే చుట్టుపక్కల ఉన్న విజయవాడ అండ్ గుంటూరు కూడా డెవలప్ అవుతుంది. అండ్ అది కూడా కాకుండా అమరావతి క్యాపిటల్గా ఎందుకు ఎంచుకున్నారు, అమరావతి డెవలప్డ్ కాదు కదా. అవును, అమరావతి డెవలప్డ్ కాదు. టు బి ఫ్రాంక్ నేను ఒప్పుకున్నా, అమరావతి డెవలప్డ్ కాదు అది. సో అమరావతిని క్యాపిటల్ చేస్తే కనుక టు బి స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాలి. ఈ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టేది ఏదైతే ఉంటుందో పని కంపేర్ టు విశాఖపట్నాన్ని బాగు చేసుకునే దాంతో పోల్చుంటే కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. బట్ అది కూడా ఏంటంటే మనకి ఇవేవో పథకాలు ఉంటాయంట కదా, అమ్మ ఒడి అని ఏవేవో పథకాలు ఉంటాయని అన్నారు. వాటిల్లో కొంచెం కొన్ని తగ్గించుకుంటే మనం అమరావతిని డెవలప్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నారు. అలాగే అమరావతి అనేది కూడా వాళ్ళు ఎంచుకున్నారని కాదు, హిస్టారికల్గా కూడా చూసుకుంటే చాలామంది రాజులు అమరావతినే క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారని తెలుస్తుంది. అది కూడా కాకుండా రివర్కి చాలా దగ్గరగా ఉండడంలో మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే వాటర్కి కొరత అనేది ఉండదు. సో వాటర్ సప్లై అనేది కొంచెం దండుగానే ఉంటుంది. అది కూడా కాకుండా రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. మీరు చూసుకున్నట్టయితే మనకి వరదలు వచ్చినా కూడా డ్యామ్ గేట్లు, కృష్ణా రివర్ డ్యామ్ గేట్లు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తేయడంతో సో వెళ్ళిపోతుంది. డ్యామేజ్ అనేది ఉన్నదా అంటే ఉంటుంది, బట్ కంపేర్ టు అన్నిటిలో ముంచుకుంటే అమరావతి డ్యామేజ్ కొంచెం తక్కువ. అది కూడా కాకుండా డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయా లేవా ఏంట్రా అంటే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చూసుకుంటే అమరావతి అనేది ఏంటంటే మనకు వచ్చేసరికి ఫార్మింగ్ ల్యాండ్ అన్నమాట. సో చాలామంది ఫార్మర్స్ అక్కడే ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ వచ్చే మనకి ప్రాబ్లం వల్ల ఏంట్రా అంటే ఫార్మింగ్ చేసుకోవడం, ఇప్పుడు ల్యాండ్ అయితే ఉంటుందో ఆ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఇంకా మనకి పని చేయదు, బీడి భూమి లాగా అయిపోతుంది. ఒకవేళ ఇండస్ట్రీస్ అక్కడ వచ్చేస్తే కనుక మనకి ఫార్మింగ్ ల్యాండ్ అనేది బీడి భూమిగా అయిపోతుంది. సో ఫార్మింగ్ అనేది ఇంకా అక్కడ కొంచెం కష్టం అవుతుంది. కానీ బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ముందే నోటీస్ చేసుకొని మేనేజ్ చేసి పెట్టుకుంటే కనుక మనకి అమరావతి క్యాపిటల్ చేసుకోవచ్చు. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అది కూడా కాకుండా ఏంటంటే కొండపల్లి ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా ఉంది కదా, అంటే వాన ఎక్కువ పడితే వాగు పొంగు అనేది వస్తుంది అని చెప్పేసి అని అన్నారు. అది కూడా ఒక డిసడ్వాంటేజరా, మళ్ళీ మనకి ఇది అవుతుంది అంటే అదే ఒక డిసడ్వాంటేజ్ అయినా కానీ మనం ఇవన్నీ ఫౌండేషన్ అంటే మనం స్టార్ట్ చేసేటప్పుడు అన్నీ చూసుకుంటే కనుక మనం అంతా అవాయిడ్ చేయొచ్చు. ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్స్ అన్నీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది కూడా కాకుండా ఏంటంటే మనకు కనుక ఒకవేళ అమరావతి క్యాపిటల్ అయితే విజయవాడ, గుంటూరే మాత్రమే డెవలప్ కాకుండా అలాగే మనకి 3 అప్కమింగ్ పోర్ట్స్ ఉన్నాయి. ఆ 3 అప్కమింగ్ పోర్ట్స్ ఏంట్రా అంటే ఒకటి మచిలీపట్నం, ఒకటి వడ్రేవు, ఇంకోటి వచ్చేసరికి నిజాంపట్నం. ఈ 3 మనకి ఇప్పుడు అప్కమింగ్ పోర్ట్స్ కింద రెడీగా ఉన్నాయి. ఒకవేళ కనుక అమరావతిని క్యాపిటల్గా చేస్తే ఇవి పెడతారు.
అది కూడా కాకుండా కొంచెం సీ కూడా కొంచెం దూరంగానే ఉంటుంది. సో మనకి రిస్క్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువ. అంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇంక్లూడింగ్ సైక్లోన్స్ అండ్ సునామీస్ మనం చెప్పుకోవచ్చు. మీరు కొంతమంది మా ఫ్రెండ్స్ అడగచ్చు సర్కాస్టిక్గా, అరే నువ్వు చెన్నైలో ఉంటున్నావురా, చెన్నై కూడా సీకి దగ్గరగానే ఉందిరా. ఇంకేం చెప్పను భయ్యా మీకు. చెన్నై దగ్గర చెన్నై ఇస్ నియర్ టు ద సీ షోర్, నేను కాదనట్లేదు, ఇట్స్ ట్రూ. బట్ ద చెన్నై క్యాపిటల్ అనేది ఎప్పుడు అయ్యింది, when the తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ గాట్ సపరేటెడ్. సో ఇప్పుడు సడన్గా మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నేను చెప్పలేను. అది తమిళనాడు గవర్నమెంట్ థింగ్. మన గవర్నమెంట్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే 3 క్యాపిటల్ ఏంటి భయ్యా, మరి ఒక క్యాపిటల్ ఉండాలి కానీ. సో ఇది మేము అనుకున్నాం, ఈ 3 క్యాపిటల్ కాకుండా మనకు ఒక క్యాపిటల్ ఉంటే చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. లేదు మనకి రిస్క్ ఫ్యాక్టర్ అయినా కొంచెం తీసుకున్నాము కానీ మనం డెవలప్ చేసుకుందామని అనుకుంటే కనుక, ఈ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటానే డెవలప్ చేసుకుందాం అనుకుంటే కనుక వైజాగ్ అనేది బెస్ట్ భయ్యా. కానీ సంక్షేమ పథకాలు కొంచెం కంట్రోల్లో పెట్టుకొని మనం ఇది ఏదైతే మనం అమరావతిని కనుక బాగు చేసుకుంటే విశాఖపట్నం కంటే కొంచెం ఎక్కువే డెవలప్ అవుతుంది నన్ను అడిగితే. సో నా ఒపీనియన్ అయితే అది, నా ఒపీనియన్ ఇది. నేను ఎవరిపైన నేను నా ఒపీనియన్ని రుద్దాలి అని అనుకోవట్లేదు. అలాగే గాయస్, ప్లీజ్ నేను మీకు చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది, నాకు కూడా కొంచెం కంటెంట్ చేయాలని ఉంటుంది. అండ్ నేను కూడా ఇక ట్రై చేస్తాను, లైక్ ఐ వాంటెడ్ టు బీ లైక్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ, సమ్వాట్ తమిళ్ ఆల్సో. అంటే ఎట్లా అంటే మాట్లాడుతున్నప్పుడు కొంచెం మిక్స్గా మాట్లాడితే కొంచెం బాగుంటుంది. నేను అది ట్రై చేస్తాను. అది అంత త్వరగా అయితే ఇప్పుడు నేను ఇంప్లాంట్ చేయలేను, బట్ నేను కొంచెం ట్రై చేస్తాను అన్నమాట. I had not shown, but now you can see Mango Tree Family Restaurant. నేనే బ్రో. సో ఇతనే అనమాట మన సబ్స్క్రైబరు. లాస్ట్ టైం కలిసి వెళ్ళిపోతున్నా చెన్నైకి, తిందామని వచ్చా. లాస్ట్ టైం కూడా వ్లాగ్ చేయలేదు కదా అని, సరే మనీ ఇద్దాం ఆయనకి. పెద్ద అయినా 10 రూపాయలు సరిపోతాయి. తాతగారు ఇవి కూడా పెట్టుకోండి. ఆయన చూస్తే మా తాతయ్యని చూసినట్టు ఉంది. ఈ వయసులో కూడా కష్టపడుతున్నాడు. 100 రూపాయలు ఇస్తే ఏం పోయింది ఏంటి. సో ఇది మ్యాంగో ట్రీ ఫ్యామిలీ రెస్టారెంట్. మన సబ్స్క్రైబర్ అక్కడే ఉన్నాడు ఆయన. సో ఇది చెన్నై కోల్కతా హైవేలో నెల్లూరు ఎంటర్ అవుతున్నప్పుడు చెన్నై సైడ్ నుంచి ఇట్ ఈజ్ ఆన్ లెఫ్ట్ సైడ్ మీకు హైవే మీద కనపడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడే కాబట్టి జస్ట్ గోయింగ్ ఆన్ రాంగ్ డైరెక్షన్. పక్కనే ఉంది కదా. అగైన్ ఐ నీడ్ టు గో 3 kilometers ఫార్వర్డ్. సో అదనమాట. సో నాకైతే ఇక్కడ ఈ రెస్టారెంట్ అయితే నాకు నచ్చింది. ప్రమోషన్ ఏం కాదు కానీ టేస్ట్ బాగుంది. ఇప్పుడు ట్రావెల్ చేసేదల్లా దేనికి, ఎంజాయ్ చేయడానికి, ఫుడ్ కానీ, టైం కానీ, వెదర్ కానీ, స్పెండ్ చేయడం కానీ, అంతే కదా. ఒక పర్సన్కి మూడ్ ఎక్కడ ఖరాబ్ అవుతుంది అంటే వెన్ హీ ఈస్ హ్యావింగ్ సంథింగ్. इफ़ इट इज़ नॉट गुड इन टेस्ट डेफिनेटली उसका मूड पक्का ख़राब हो जाएगा. సో నాకైతే అది నచ్చింది గాయస్. ఇఫ్ యూ లిటరలీ లైక్ ఇట్ యూ కెన్ కమ్ అండ్ ట్రై. నెల్లూరు పీపుల్స్కి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఈజీ. ఇఫ్ యూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ దిస్ చెన్నై టు కోల్కతా హైవే, డెఫినెట్లీ ట్రై దిస్ రెస్టారెంట్.
For now, I am planning to cruise for some time. Then let me see how the things will go. నేటివ్ విజయవాడ, చెన్నైలో ఆఫీసు. సో చెన్నై వెళ్తున్నా బ్రో. ఎలక్షన్ అని వచ్చాను అంతే. సో వచ్చి ఉండిపోయాను, ఇంకా రేపు ఆఫీస్ ఉంది, ఇవాళ వెళ్తున్నా. రేపు got a subscriber in the way. ముందే పెట్రోల్ కొట్టించుకోవాలి బ్రో. అవుతుంది బ్రో. వస్తుంది. ఏ బ్రో, ఏం పెట్టొద్దంటారా? ఓకే, వస్తుంది. ఓకే వస్తుంది బ్రో, కాకపోతే కొంచెం టైం పడుతుంది వీడియో రావడానికి అంతే. సరే బ్రో, నేను వెళ్తాను. బాయ్ అండి. Finally, I'm in my workplace, Chennai. Oh man, 2 long journey I felt, and also the packing I had done in last minute, it is like shit.